బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. వైసీపీ నలుగురు ఎంపీల కోసం ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తోంది. మద్దతు ఇవ్వాలని జగన్తో సంప్రదింపులు జరుపుతోంది. అయితే జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మౌనంగా ఉండటమే మేలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ముఖ్యంగా ఉన్నటువంటి నలుగురు ఎంపీలకు సంబంధించి ఇప్పటికే పార్టీని విలీనమంటూ కొంతమంది విమర్శలు చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండియా కూటమి ప్రధానంగా జగన్ పార్టీకి సంబంధించి పార్టీ నుంచి గెలిచినటువంటి నలుగురు ఎంపీల యొక్క సపోర్ట్ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ సునీల్, మొత్తం మీద ప్రస్తుతం లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతున్నటువంటి వేళ అటు ఇండియా కూటమి అలాగే ఎన్డీఏ కూటమి రెండు కూడా అభ్యర్థులు నిలబెట్టినటువంటి పరిస్థితి. బలం లేకపోయినప్పటికీ కూడా ఇండియా కూటమి తమ అభ్యర్థిని నిలబెట్టి తద్వారా తమకున్నటువంటి బలాన్ని నిరూపించుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇండియా కూటమి తమ అభ్యర్థిని నిలబెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రస్తుతానికి మనం బలాబలంగా చూసుకున్నట్లయితే ఎన్డీఏకి అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి దాదాపు 292 మంది వరకు కూడా బలం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే ఇండియా కూటమికి 232 మంది ఎంపీల బలం ఉంది. అలాగే ఎన్డీఏకి 290కి పైగా ఎంపీల బలం ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ప్రస్తుతం న్యూట్రల్ గా ఉన్నటువంటి పార్టీల మీద ఇండియా కూటమి ఆశలు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వైసీపీ ప్రస్తుతానికి ఏ కూటమిలో లేకుండా న్యూట్రల్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు వైసీపీకి సంబంధించినటువంటి నలుగురు ఎంపీల బలం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి న్యూట్రల్ పార్టీల మీద ఆశలు పెట్టుకోవడం, తద్వారా జగన్మోహన్ రెడ్డిని అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. మరోపక్క ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కర్ణాటకలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ ని కలిశారని చెప్పేసి వార్తలు రావడం, ఆ తర్వాత ఇండియా కూటమిలో ఆయన పార్టీని విలీనం చేయబోతున్నారని చెప్పేసి అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి వేళ ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్పీకర్ ఎన్నికకైతే ఖచ్చితంగా న్యూట్రల్ పార్టీల మద్దతు అనేది రెండు కూటమిలకు అంటే అటు ఎన్డీఏ కావచ్చు అలాగే ఇండియా కూటమి కూడా అవసరం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎన్డీఏ కూటమిలో చేరేటటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో తనను ఓడించినటువంటి జనసేన అలాగే టీడీపీ రెండు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కూటమిలో చేరేటటువంటి అవకాశాలు. అయితే ఒకవేళ ఇండియా కూటమిలో కానీ చేరినట్లయితే తద్వారా తనకున్నటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతున్నాయో దీని మీద ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశాలు దాని ద్వారా ఇబ్బందులు తలెత్తేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. దీంతో ఎటు చేయాలో ఏం చేయాలో పాల్గొన్నటువంటి స్థితిలో ప్రస్తుతం జగన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఎన్నికకు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది అనేటటువంటి కోణంలో కూడా ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు స్పీకర్ ఎన్నికకు సంబంధించి తమకు సపోర్ట్ చేయాలని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులతోటి వాళ్ళు అప్రోచ్ అవుతున్నట్టు తెలుస్తోంది. కేవలం వైసీపీనే కాదు, దేశంలో ఉన్నటువంటి న్యూట్రల్ పార్టీలు ఏవైతున్నాయో న్యూట్రల్ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే వైసీపీ ఏ విధమైనటువంటి స్టార్ట్ తీసుకుంటుంది అనే దాని మీద అయితే ఇంకా ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఏదైతే ప్రస్తుతం ఎటువైపు లేనటువంటి న్యూట్రల్ గా ఉన్నటువంటి పార్టీల ఎంపీల కోసం ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తూ వాళ్ళందరూ కూడా తమ వైపు తిప్పుకొని దాదాపు లోక్సభలో తమకు భారీ బలం ఉంది అని చెప్పి నిరూపించుకునేటువంటి ప్రయత్నం. అంటే గెలవడం అనేది పక్కన పెడితే తమ వైపు ఎన్ని పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా తమ కూటమిలో ఉండడం కారణం చేత తమకున్నటువంటి బలం ఏంటి అని నిరూపించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉండడంతో ప్రస్తుతానికి నలుగురు ఎంపీలు ఉన్నటువంటి వైసీపీని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం ఇండియా కూటమి చేస్తుందని చెప్పి తెలుస్తోంది. అయితే దీని మీద ఇంకా జగన్ ఒక నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం తన ఆస్తులను కాపాడుకునేటటువంటి పనిలో జగన్ ఉన్నాడు. రాజు, ముఖ్యంగా బీజేపీ పార్టీ కూడా స్పీకర్ ఎన్నికకు సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నలుగురు ఎంపీల సపోర్ట్ కూడా కోరినట్లుగా కూడా వార్త వస్తుంది. దానికి సంబంధించి జగన్ ఏమైనా స్పందించినటువంటి విషయం ఏమైనా బయటకు వచ్చిందా లేదా అసలు ఇది వార్తేనా లేదా నిజమేనా? వాస్తవం అయితే 290కి పైచులకు ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమికి బలం ఉంది. 232 మంది మాత్రమే ఇండియా కూటమి వైపు ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క మమతా బెనర్జీ కూడా టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ ని ఇంకా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా తమను సంప్రదించలేదు అనేటటువంటి విషయాన్ని ఆమె బయటపెట్టడమే కాకుండా గత కొద్దిసేపటి క్రితం ఆమె పశ్చిమ బెంగాల్లో మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇండియా కూటమి నిలబెట్టినటువంటి అభ్యర్థికి తమ మద్దతు ఉండబోదు అనేసి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఒక పక్క ఇండియా కూటమిలో ఒక దుమారాన్ని రేపినటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే అత్యధిక మెజారిటీ ఉంది. ఖచ్చితంగా ఆ లోక్సభలో ఈ స్పీకర్ ని గెలిపించుకునేటటువంటి సత్తా ఎన్డీఏ కూటమికి ఉంది. కానీ ఇక్కడ ఇండియా కూటమి ఏం
ఏం భావిస్తుంది అంటే తమకున్నటువంటి సభ్యుల సత్తా ఏంటి, ఎన్ని పార్టీలు తమ వైపు ఉన్నాయి, సో దీన్ని చూపెట్టి భవిష్యత్తులో ఓట్లను రాబట్టుకోవడం కావచ్చు, అంతేకాకుండా కొన్ని బిల్లులకు సంబంధించి చేసేటటువంటి తీర్మానాలు కావచ్చు, ఏదైతే వాటిని అమలు పరిచేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీన్ని మీద మోడీని ఎక్కువగా ఎదుర్కోవచ్చు అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో తమ బలాన్ని నిరూపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే అభ్యర్థిని నిలబెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ఇండియా కూటమి మాత్రమే జగన్ సంబంధించినటువంటి సపోర్ట్ కోరుతుందని చెప్పి తెలుస్తుంది. గతంలో కూడా మనం చూసాం, అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి వేళ బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది, 4 ఎంపీలు ఒక అవినాష్ రెడ్డి తప్ప మిగతా 3 ఎంపీలు కూడా ఏదైతే ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ దీనికి సంబంధించినటువంటి మంత్రాంగం నడుపుతున్నారని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలన్నీ బీజేపీ కొట్టేసింది, అలాగే మిథున్ రెడ్డి కూడా కొట్టేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇండియా కూటమికి అవసరం కాబట్టి సో ఇండియా కూటమికి సంబంధించినటువంటి ప్రతినిధులే వీళ్ళని అప్రోచ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏపీలో జరిగినటువంటి ఎన్నికలతో ఒక సంఘటన ఏర్పడితే ఇప్పుడు లోక్సభ జరిగేటటువంటి స్పీకర్ ఎన్నికలు ఎవరి వైపు ఉండాలి అంటే అటు బీజేపీ వైపు ఉండాలంటే ఎన్డీఏ కూటమి వైపు ఉండాలా, లేకపోతే ఇండియా కూటమి వైపు ఉండాలా? అంటే ఇండియా కూటమిలో లేడు కాబట్టి, ఏ కూటమిలో లేడు కాబట్టి ఇండియా కూటమి నుంచి ఆయనకి ఆహ్వానం అందుతుంది. ఒకవేళ ఎన్డీఏ కూటమికి వెళ్ళాలి అంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి జనసేన, టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నాయి కాబట్టి తమను ఇబ్బంది పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎన్నికకు దూరంగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది. దీని మీద డీకే శివకుమార్ కూడా ఒక రకంగా జగన్ తోటి అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. సునీల్, రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్.